చెడుతనము చేస్తూ ఉన్నారు. చెడుతనము చేసే వారి మధ్యలో ఉంటూ చెడుతనమును వంట పట్టించుకోలేదు. పాపుల మధ్యలో ఆయన పడుకుంటూ పాపమును జరుకోవడానికి ఇష్టపడలేదు. 17 సంవత్సరముల వయసులో ఇంటి నుండి దూరం అయిపోయినాడు. అన్నల ప్రేమకు నోచుకోలేక, తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేకపోయినాడు. ఎంత దీన పరిస్థితి. తల్లిదండ్రులకు దూరంగా చదువుకోవడానికి, తల్లిదండ్రులకు దూరంగా ఉద్యోగ ప్రయత్నంలో కోచింగ్ సెంటర్లకు మనం వచ్చినప్పుడు కొన్ని వందల కిలోమీటర్లు తల్లిదండ్రులకు దూరంగా ఉన్నప్పుడు ఒక వారానికి ఒకసారో, 10 రోజులకు ఒకసారో, కనీసం 2 వారాలకు, నెలకు ఒకసారో మన తల్లిదండ్రులు మన దగ్గరకు రావాలని ఆశపడతాం. లేకుంటే మనమే తల్లిదండ్రులకు వెళ్ళి వాళ్ళని చూడాలని ఆశపడతాం. కానీ యవనస్తుడున్నాడు. ఆ రోజు మనకు ఈనాడు సోషల్ మీడియా ఉంది. వీడియో కాల్లో మనం ప్రత్యక్షంగా ఎన్ని వేల కిలోమీటర్లు ఉన్న వారిని మనం చూస్తా ఉన్నాం. ఆనాడు ఇటువంటి సౌలభ్యము యోసేపుకు లేదు. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేక అల్లంత దూరాన విసిరివేయబడ్డాడు. అన్నలు, ప్రేమించవలసిన అన్నలు నిర్దాక్షిణ్యంగా గోతిలో వేసినారు. గోతిలో వేసినప్పుడు కూడా ఏ మాత్రం అన్నలను ఒక్క చెడు మాట కూడా మాట్లాడలేదు. ఆత్మీయులు 17 సంవత్సరంలో ఆత్మీయ యవనస్తునికి ఆత్మీయ తలంపు ఒకటే, ఇక్కడ నేను గోతిలో ఉండడం దేవుని చిత్తం. ఏ చేతులైతే గోతిలో వేసినాయో అదే చేతులతో దేవుడు పైకి తీసుకొని వచ్చినాడు. ఇష్మాయేలుకు అమ్మి వేసినారు. వాళ్ళు ఐగుప్తుకు తీసుకుని వెళ్ళిపోయినారు. ఎంత దుఃఖపడి ఉంటాడు. ఏ దేశానికి నన్ను తీసుకుని వెళ్తా ఉన్నారో వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఒక్క మాట కూడా అనలేదు. నేను వీరి చేత అమ్మబడ్డానికి దేవుడు అనుమతించినాడేమో. ఒక ఆత్మీయ యొక్క తలంపులు ఇంత ఉన్నతంగా ఉండాలా. అనేక సార్లు కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధి బాధలు వచ్చినప్పుడు నీవు నేను యోసేపు వలె దేవుని చిత్తాన్ని అంగీకరిస్తా ఉన్నామా? ఇది దేవుని చిత్తమేమో నేను ఎగ్జామ్లో ఫెయిల్ కావడము, ఇది దేవుని చిత్తమేమో నాకు ఇంకా ఉద్యోగం రాకపోవడము, ఇది దేవుని చిత్తమేమో ఇంకా నాకు పెళ్లి కాకపోవడము, ఇది దేవుని చిత్తమేమో ఇంకా పెళ్ళైనా కూడా పిల్లలు కలగకపోవడము, ఇంకా ఇది దేవుని చిత్తమేమో ఇంకా నేను ఇల్లు కొనాలని ప్రయత్నం చేస్తున్నా ఇల్లు దొరకకపోవడము, ఇది దేవుని చిత్తమేమో ఇంకా ఇంకా ఈ కష్టం, ఈ రోగంలో నేను ఉండడము. ఒక ఆత్మీయుడు ఎప్పుడు పాజిటివ్గా ఆలోచన చేస్తాడు దేవుని విషయంలో. ఆనాడు ఇటువంటి బైబిల్ లేదు, ఇటువంటి యూత్ క్యాంప్స్ లేవు, ఇటువంటి యూత్ మీటింగ్స్ లేవు, ఇటువంటి విబిఎస్, సండే స్కూలు, కాన్వికేషన్స్, ఇటువంటి మందిరాలు, ఇటువంటి దైవ సేవకులు, ఇటువంటి బైబిల్ లేదా అని చేతిలో. అయినప్పటికీ దేవుణ్ణి బాగుగా ఎరిగినటువంటి ఫలించేవాడుగా ఉన్నాడు. ఊరికే ఫలించలేదు ఆయన. దేవుని అనాది కాల సంకల్పము దేవుడు మానవుణ్ణి ఫలించే విధంగా చేయాలని. ఆదికాండం 1:28 మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి. దేవుని యొక్క అనాది కాల సంకల్పం, దేవుని చేత సృష్టింపబడిన మానవుడు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకోవాలా, ఫలించాలా. యోసేపు ఫలించినాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది గురించి పాజిటివ్, నెగిటివ్ రాయబడుతూ వచ్చినాయి. కానీ యోసేపు గురించి, దానియేలు గురించి ఒక్క నెగిటివ్ కూడా మనము భూతద్దం పెట్టి వెతికినా కూడా కనుగొనలేము. మాస్టర్ పీస్ అంటారు వీళ్ళిద్దరిని. మాస్టర్ పీస్గా మనకు ఒక సవాలు విసురుతా ఉన్నారు. నీ చేతిలో ఉన్న బైబిల్ మా దగ్గర లేదు, మేము బానిసలుగా, ఆయన బబులోనికి బానిసగా తీసుకుని వెళ్ళిపోయినాడు, పోబడ్డాడు దానియేలు. ఈయన అన్నల చేత అమ్మబడ్డాడు పరాయి దేశానికి. ఇరువురు దేశానికి దూరం అయిపోయినారు, తల్లిదండ్రులకు దూరం అయిపోయినారు, అందరి ఆప్యాయతకు దూరం అయిపోయినారు, అందరి చేత తృణీకరింపబడ్డారు. అటువంటి వారిని మనుషులు తృణీకరించవచ్చు, కానీ దేవుడు వారిని పట్టుకున్నాడు. మోషే జీవితం కూడా మనం చూస్తాం. మోషేను గురించి ఒక మాట ఉంది, బయట పారవేయబడిన వాడు మోషే. బయట పారవేయబడిన మోషేను దేవుడు అందుకున్నాడు. ఈనాడు అందరి చేత తృణీకరింపబడి ఉండొచ్చు. నువ్వు కూడా బహుశా నీవు కూడా బయట పారవేయబడి ఉండొచ్చు. అందం లేదనో, ఆస్తిపాస్తులు లేదనో, ఆరోగ్యం లేదనో, చదువు తక్కువ ఉందనో, ఉద్యోగం లేదనో, పేదరికంలో ఉన్నావేమో అని అందరూ నిన్ను తృణీకరించిండవచ్చు. కానీ దేవుడు నిన్ను కోరుకుంటా ఉన్నాడు. అందరికీ తృణీకారము, అందరి చేత తృణీకరింపబడ్డాడు. అటువంటి ఆయన దేవుడు. అందుకే ఈ విధంగా చెప్పచ్చు,
గాడ్ ఈజ్ ఆల్ మైటీ, మ్యాన్ ఈజ్ ఆల్ మట్టి. గాడ్ ఈజ్ ఆల్ మైటీ, సర్వశక్తిమంతుడు. మ్యాన్ ఈజ్ ఆల్ మట్టి. మట్టి మనుషుడు నిన్ను ఏమీ చేయలేడు. ఎందుకు తెలుసా? ఆల్ మైటీ గాడ్ నీకు తోడుగా ఉన్నాడు. ఆ రోజు మట్టి మానవులు, అన్నలు నిర్దాక్షిణ్యంగా అమ్మివేసినారు. వారి చేత తృణీకిపబడవచ్చు, కానీ ఆల్ మైటీ గాడ్ చేతిలోనికి వచ్చినాడు. ఒక్కటే, తన నమ్మకత్వాన్ని బట్టి. ప్రియమైన చెల్లి, తమ్ముడు, నువ్వు ఎక్కడున్నప్పటికీ, ఆ ప్రదేశం ఏదైనప్పటికీ, ఆ మనుషులు ఏదైనప్పటికీ, ఆ వాతావరణం ఎటువంటిదైనా సరే, నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు తగిన సమయంలో నిన్ను అనాథగా విడిచిపెట్టాడు. బహుశా మనుషులు, నీ ఇంటి వారు నిన్ను అనాథగా వదిలిపెట్టినారేమో, కారణాలు ఏదైనా కావచ్చు. కానీ ఒక రోజు వస్తుంది, దేవుడు అక్కడి నిన్ను ఉంచాడు. యోసేపును గోతిలోనే ఉంచడానికి దేవుడు ఇష్టపడలేదు. ఐగుప్తుకు తీసుకొని పోయి ఐగుప్తులో అమ్మి వేసినారు. నడి బజారులో యోసేపు చరిత్ర చదువుతున్నప్పుడు అల్లా నేను ఏడుస్తా. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుని వచ్చిన, ప్రభా యోసేపు గురించి చెప్పాలంటున్నా, నేను అక్కడ ఏడవకోకుండా నేను ఇక్కడ ఏడుస్తా. నేను వాక్య ధ్యానంలో ఏడ్చి ఇక్కడికి వచ్చిన. ఎంతగా బాధపడి ఉంటాడు చూడండి. తల్లిదండ్రులు ఉండి ఆప్యాయంగా పెంచబడుతూ అన్నీ ఉన్నా కూడా మనం అనేక సార్లు సౌఖ్యంగా ఉంటూ కూడా ఉంటాం. కానీ ఏమీ లేకపోయినా కూడా దేవుని తోడు యోసేపుకుంటూ వచ్చింది. 17 సంవత్సరముల